మీరు విన్నాక వన్ నోట్ చేసుకొని మాట్లాడండి. ఇదే పోతిన మహేష్ జనసేన అధికార ప్రతినిధి యదవా అని ఇచ్చారా? యదవాలకు అధికార ప్రతినిధులు ఇస్తారా జనసేనలో? అతనికి నగర అధ్యక్షుడు ఇచ్చారు, యదవాలకు నగర అధ్యక్షుడు ఇస్తారా? సార్ అదే గర్వంగా నాకు తెలియక అడుగుతున్నారు. అంటే జనసేనలో యదవులకి, చవటలకి, చేతగానే వాళ్ళకి, పనికిరాని వాళ్ళకి కాదు కాదు ఇప్పుడు రాజకీయంగా తిట్టిన వాళ్ళు లేరా? ఒక్క మాట నేను యదవ అన్నందుకు నేను స్పందించాను సార్. ఒక్క మాట రాజకీయంగా వెళ్ళాడు, రాజకీయంగా సార్ ఇదే నాకు డిస్టర్బెన్స్. చెప్పండి ఆయన భాష, ఆయన ఏదో సీట్ రాలేదని వెళ్ళిపోయాడండి, ఆయన గురించి వదిలేయండి అంటే పద్ధతిగా మాట్లాడేవాడిని. నేను కూడా అదే విధంగా స్పందించేవాడిని. ఆడు ఎదవండి వదిలేయండి. ముద్రగడ గారు అంటే వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు, వీళ్ళతో కలుస్తున్నాడు ముద్రగడ గారు కౌరు ఎందుకు పంపారు? యదవాన్ని కౌరు పంపారా సార్? కలుస్తామని చెప్పి మీ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి గుడి నుంచి పోటీ చేస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ మధ్యలో బ్రోకరిజం ఎందుకు చేశారు శాంతి ప్రసాద్ గారు? బ్రోకరిజం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడకి ఎందుకు చేశాడు? పవన్ కళ్యాణ్ 2019 ముందు ఆయన మాట్లాడుకోమా. విజయసాయి పవన్ కళ్యాణ్ ఎవరు బ్రోకర్ అయిపోయాడు? ఆయనతో మాట్లాడించుకుంటారో నేను మాట్లాడాలా? ఓకే ఆయనకి ఏదో అబ్జెక్షన్ వచ్చింది. వెంకటరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారట. మిస్టర్ శాంతి ప్రసాద్, నేను చాలా గౌరవంగా మాట్లాడుతున్నా, రెస్పెక్ట్ శాంతి ప్రసాద్ గారు అంటున్నా. ఫస్ట్ వెంటనే నేర్చుకో, ఎవరికి వెంటనే నేర్చుకో. సరే ఆడబెట్టుకొచ్చారు సార్, ఆడబెట్టుకొచ్చారు ఏ చేపలు నువ్వు మా జనసేన నేను కూర్చొచ్చాయండి. ఓకే ఓకే నువ్వు మాట్లాడే భాష, నువ్వు చెప్పే నీతులు అసలు ఏమైనా అర్థం పోలికలు ఉన్నాయా? వినకపోతే బయటికి పోయా, నీకు నచ్చకపోతే బయటికి పో. అంతకంటే ఇష్టం. మీకు ఇస్తాను ఒకసారి ఆయన వెర్షన్ వినండి. మీరు అన్నట్టుగా అందరూ పదవులు ఇచ్చారు మీరు చెప్పిన దృష్టిలో. మరి యదవులకే కదా మీరు పదవులు ఇచ్చేది, యదవులకి, సన్నాసులకి, చవటలకే కదా మీరు నగర అధ్యక్షులు ఇచ్చారు. ఉదాహరణ చెప్పనా? ఉదాహరణ లిస్ట్ చెప్పమంటావా? ఈ డిబేట్ ఆయన వెర్షన్ అయిపోయి మీకు ఇస్తాను నేను. ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడుతుంటే వాయిస్ రావట్లేదు. కాదు శాంతిప్రసాద్ గారు, ఆయన అయిపోయిన వెంటనే మీరు మాట్లాడి తిరిగారు. ఒక్క నిమిషం, మాకు నీతులు చెప్తూ మరి భాష మాట్లాడడానికి చెప్తాడు. ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ బ్రేక్ అవుతున్నది. ఇదిగో ఎటకార వెంకటరెడ్డి, నువ్వు పీకే జరగాలి, నువ్వు తగ్గ. ఓకే ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. ఎలక్షన్ టైము నన్ను వరపడిగాడు, నేను వరమకు సమాధానం చెప్పా. నువ్వు మధ్యలో వాళ్ళ గురించి పీక్కోవడానికి, వాళ్ళ గురించి భారతదేశంలో సన్నాసులు, నీచ భాష మాట్లాడే సన్నాసులు, మహిళలు కూడా ఈ భారతదేశంలో ఎక్కడ సొంత శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తానండి. శాంతిప్రసాద్ గారు మీకు ఇస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆయన కంప్లీట్ చేయండి, మీరు నోట్ చేసుకోండి. శాంతిప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి, నేను చెప్తానండి. శాంతిప్రసాద్ గారు మీకు నేను ఇస్తాను. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నువ్వు పీకేదాలేదు,
13 తర్వాత నువ్వు అరే కలప పవన్ కళ్యాణ్ స్పీకర్ గారు ఎన్నిసార్లు? అరే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు స్పీకర్ గారు మొదలెట్టి నీ ఒరిజినల్ రంగు బయట నీ ఒరిజినల్ నువ్వు నీచ భాష చేస్తాను సార్. ఎందుకంటే మేము మానవత్వం కలిగిన రాజకీయ పార్టీలో ఉన్నాం. వెంకటరెడ్డి గారు సాధు ప్రసాద్ గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు సాధు ప్రసాద్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఎవరికి ఇస్తారో వాళ్ళు మాట్లాడండి. సాధు ప్రసాద్ గారు మీకు నేను తగినంత సమయం ఇస్తాను. మీరిద్దరే కదా ఉన్నారు, మీకు ఇస్తాను నేను ఒక్క నిమిషం. అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఓకే ఓకే నేను ఇస్తాను. నేను అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ ఆయన ముందు మాట్లాడనివ్వండి. మీరు నోట్ చేసుకోండి ప్లీజ్. వర్మ గారు వాళ్ళ గురించి నేను మాట్లాడితే ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? చెప్తున్నా స్పీకర్ సరే ఓకే ఇప్పుడు వాళ్ళు మాట్లాడనివ్వండి. సాధు ప్రసాద్ గారు మీకు ఇస్తానండి. మీరు మాట్లాడుతుంటే ఆ వాయిస్ రావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. జనానికి అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ప్రజలు పీకారు, గాజువాక ప్రజలు పీకారు. పంపించారు ఇక్కడ నుంచి. ఇప్పుడు మాట్లాడు బయటికి. ఈ రాష్ట్ర లాగా సత్య హరిశ్చంద్ర లాగా నీతి సూక్తులు పట్టక దాని ఒరిజినల్ భాష ఓకే ఓకే ఒక నిమిషం అండి. వెయిట్ ప్లీజ్ ప్లీజ్